రికార్డింగ్ నెంబర్ 196, 588 పద్యం నుంచి భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా మొత్తం ఈ సృష్టిలో ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులు వాళ్ళు చేసినందువల్లనే సృష్టికి ఎంతో సృష్టి నిలబడటానికి జరగటానికి వాళ్ళు ప్రతి జీవి లోపల ఉండి ఎన్నో పనులు చేయటం అనేది ఎందువల్ల జరుగుతుందంటే వాళ్ళల్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ అనే విజ్ఞానం వల్లే అదంతా కూడా జరుగుతుంది. మనం కూడా గమనించుకుంటే మనకు ఒక పని ఎలా చేయాలో ఎలా తెలుస్తోంది, లోపల నుంచి వస్తుంది. అలా చేయమనేటటువంటి ఒక జ్ఞానం మనకి లోపల నుంచి తెలుస్తుంది. అది తెలియటం, ఆ అవేర్నెస్ అనేది అంతర్యామి యొక్క స్వభావం. అది ఆ అంతర్యామి అనేటటువంటి ఆ విజ్ఞానం ఉన్నందువల్లనే అన్నీ కూడా చేయగలుగుతున్నారు అందరు దేవతలు కూడా. అంతర్యామి అయిన భగవంతుడు విజ్ఞాన ఘనుడు, సామాన్యుడు కాదు. ఆయన విజ్ఞానమే, విజ్ఞానంలో ఎంతో ఘనుడు. ఆయన్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు, జ్ఞానమే ఆయన అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే దేవతలకు ఉన్నటువంటి విజ్ఞానం కూడా దేవతల రూపంలో విజ్ఞానాన్ని ఆయనే జరుపుతూ ఉన్నాడు. మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము, రెండో వస్తువు అనేది లేదు, అన్నీ ఆయనే అయిపోయాడు. ఆ దేవతలుగా కూడా ఆయనే అయిపోయాడు, వాళ్ళల్లో అంతర్యామిగా కూడా ఆయనే ఉన్నాడు, సమస్తంగా ఆయనే ఉన్నాడు. దానికి ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నాము. నీళ్ళల్లో కుండని ముంచినప్పుడు కుండలోనూ నీళ్లుంటాయి, బయట నీళ్లుంటాయి. అదే రకంగా జలచరాలన్నిటికీ కూడా సముద్రుడే ప్రాణం. అదే రకంగా పరమాత్మే సమస్తానికి కారణం. సూర్యుడు వెలిగిన, చంద్రుడు వెలిగిన, మొక్కలు వచ్చిన, జీవులు పెరిగిన, సూర్యుడు ఆయనే, చంద్రుడు ఆయనే, పృథు చక్రవర్తి ఆయనే, ఆ మొక్కలు ఆయనే, సమస్తము ఆయనగానే ఉన్నాడు. కాబట్టి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్, పర్ఫెక్ట్, ఏ రకమైన ఒడుదుడుకు లేకుండా ఫర్ ఎవర్ ఇది సాగిపోతూ ఉన్నది ఈ సృష్టి అంతా కూడా. అది దీన్ని తెలిసిన మానవుల రూపంలో ఉపదేశిస్తూ ఉండేవాళ్లే బ్రాహ్మణులుట. దీన్ని తెలుసుకొని, ఈ విషయాన్ని పరమాత్మే ఉన్నాడు సర్వత్రా అనే విషయం బాగా తెలుసుకొని, మన ఊరికే ఏదో థియరిటికల్గా చెప్పుకుంటూ ఉన్నాం. మనకు తెలిస్తే మనం ఇలా ఉండం కదా. మనం ఎంత భయభక్తులతో, ఎంత వినయంతో, ఎంత ఆనందంతో సచ్చిత్ ఆనంద స్వరూపము అని అంటారు. ఆ తెలుసుకున్న విషయం, ఆ తెలిసిన విషయం, ఆ విషయం తెలిసిపోతే సర్వత్రా పరమాత్మే ఉన్నాడని అనుకోవటం వేరు, చెప్పటం వేరు, వినటం వేరు. అది తెలియటము అనేది ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు సత్య వస్తువు, అది సచ్చిత్ ఆనందము అంటే అది ఆ సత్య వస్తువు, ఆ చైతన్య స్వరూపము, ఆనంద స్వరూపం. అది అక్కడ ఎక్కడ ఏ రకమైనటువంటి తేడా లేకుండా నిర్మలంగా ఫరెవర్ ఉండేటటువంటి ఆనందం. మనం అనుకునే ఎగ్జైట్మెంట్ కాదు, మనకు తెలిసిన ఆనందాలేవి అక్కడ సాటి రావు. సో అట్లాంటి జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేసేవాళ్ళే బ్రాహ్మణులు అని చెప్పి చెప్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఉపదేశం పొందినప్పుడు ఏమవుతుందిట, వాళ్ళ వాక్కులే సమిధలుగా హోమం చేయటం జరుగుతుంది. అంటే మనం యజ్ఞము అనగానే మనకి తెలిసిందల్లా హోమగుండము, దాంట్లో మంత్రాలతో పుల్లలు వేస్తూ ఆహుతులు సమర్పిస్తూ ఉండటము, నెయ్యి పోయటం, అగ్నికి ఆజ్యం అంటాం మనం. ఆజ్యం అంటే నెయ్యి, ఆ నెయ్యి పోయటం, మంత్రాలు చదవటం, ఇదే మనకి తెలుసు. కానీ ఇక్కడ మనలో జరుగుతూ ఉన్నటువంటి విషయం చెప్తూ ఉన్నారు. అన్నీ ఆ పరమార్థం అంతా కూడా ఆ బ్రాహ్మలు దర్శింపచేసే, చూపించే పరమార్థం అంతా హవిస్సులుగా ఆ హోమం చేయబడుతూ ఉంటుంది. వినేవాళ్ల శ్రద్ధే అగ్నిలాగా పనిచేస్తుంది. ఎంత శ్రద్ధగా వింటున్నామో అదే అగ్ని. మరి దీన్ని ఉపదేశించే వాళ్ళ దేహాలే, ఎవరైతే బ్రాహ్మణులైతే ఇంత గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని ఇంకొకరికి ఉపదేశం చేస్తూ ఉన్నారో వాళ్ళ శరీరాలే యజ్ఞశాలలుట. యజ్ఞం జరిగే చోటు, వాళ్ళ శరీరమే యజ్ఞం జరిగే చోటుట. వాళ్ళు చూపించే పరమార్థాలే హవిస్సులు, వినివారి శ్రద్ధయే అగ్ని, అందులో పనిచేసే ప్రాణాలే అగ్నులు. దీన్ని ఉపదేశించే వాళ్ళ శరీరాలేమో యజ్ఞశాలలు,
అందులో పనిచేసే ప్రాణాలేమో అగ్నులు, అగ్నిదేవుడుట వాళ్ళ ఆ ప్రాణాలే. వారి దేహం, వాడి శరీరం చేసే గృహస్థ ధర్మం అంతా కూడా ఆకలి అని అంటున్నారు. వాళ్ళ ఆకలిట వాళ్ళు స్వీకరించే అన్న అన్నం కానీ నీళ్లు కానీ అవే హవిస్సులుగా పనిచేస్తాయి. అంటే అంత పవిత్రం అయిపోయిందన్నమాట. వాళ్ళ ముఖాలు ముఖ్య ప్రాణములు అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి ప్రధానమైన అగ్నులుట. అందులో హోమం చేసే హవిస్సులన్నీ కూడా నారాయణుడు తృప్తి పడేవే గాని ఎంతో తృప్తి పడతాడు. అటువంటి హవిస్సులతో నారాయణుడు ఎంతో తృప్తి పడతాడు గాని ఏదో కట్టెలు పెట్టి పుల్లలు వేసి చేసే హోమం ఆయన అంత తృప్తి పడడు. ఈ శరీరమే యజ్ఞశాలగా పెట్టుకొని ప్రాణాలే అగ్నులుగా పెట్టుకొని అవన్నీ కూడా మొత్తం మొత్తం బ్రహ్మార్పణము అన్నట్టుగా పరబ్రహ్మ తత్వాన్నే జీవితంగా జీవిస్తూ అదే మాట్లాడుతూ ఉండేటటువంటి, అదే బోధన చేస్తూ ఉండేటటువంటి వారి ఆ హవిస్సులు, అటువంటి యజ్ఞానికి ఎంతో తృప్తి పడతాడు ఆయన. కనుక అగ్నిలో వేస్తూ ఆహుతులు సమర్పించే అగ్నిద్వారంలో చేసేదానికంట బ్రాహ్మణుల జిహ్వ అనే ద్వారంలో, బ్రాహ్మణుల వాక్కు అనే ద్వారంలో ఆ యజ్ఞాగ్ని ఎంతో పరిశుద్ధమై వెలుగుతూ ఉంటుంది. ఆ మంత్రోచ్చారణ వల్ల, వాళ్ళ జ్ఞానం వల్ల అది ఎంతో వెలుగుతూ ఉంటుంది. ఇది ముఖంలో ఉన్న అగ్ని కాబట్టి ముఖ్యమైన అగ్ని అని అంటూ ఉన్నారు. అట్లాంటి బ్రాహ్మణుల్ని సర్వజనులు కూడా అన్నము పానీయాలు నీళ్లు ఇచ్చి అర్చించాలటువంటి వాళ్ళని, అట్లా చేసే వాళ్ళని ఆర్యులు అని అంటారు అంటున్నారు. అంటే ఇక్కడ బ్రాహ్మణులు బ్రాహ్మణులు అని చెప్పంగానే మనకి మామూలుగా కులాలు మతాలు అలా అనుకోకూడదు. చెప్తూ ఉన్నారు లక్షణాలు కూడా. ఎవరు బ్రాహ్మణులు అంటే ఆ బ్రహ్మ విద్యని బోధించే వాళ్ళు బ్రాహ్మణులు. మనం వేద పద్ధతి ప్రకారం చూస్తే మనం కూడా ఎన్నో కథలు చదువుకుంటాం. బీద బ్రాహ్మణుడు, పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, డబ్బులు ఉండవు. ఉంచవృత్తి అంటే భిక్షాటన చేసి ఎవరేది ఇస్తే దాన్ని తెచ్చి భార్యకి ఇవ్వటం, ఆవిడేదో వండి గంజి కాచి పిల్లలకు తలా కాస్త ఇవ్వటం, అలా ఉంటుంది వాళ్ళ జీవనం. ఎందువల్ల ఆ బీదతనం ఎప్పటికీ పోదా? ఎందువల్ల అంటే డబ్బు సంపాదించటం అనేటటువంటిది బ్రాహ్మణ ధర్మానికి వ్యతిరేకం. వాళ్ళు మ్యాక్సిమం బెగ్గింగ్ చేయొచ్చు అంతే, యాచక వృత్తి మటుకే చేయొచ్చు. బ్రాహ్మణులకి అది నిషేధం కాబట్టి పూర్వం వాళ్ళు బ్రహ్మ విద్యను ఉపాసన చేస్తే చెయ్యాలి కానీ వాళ్ళెవ్వరూ కూడా ఉద్యోగాలు పనులు చేసి డబ్బు సంపాదన, పొట్ట కోసం డబ్బు సంపాదించాడు అంటే ఆహారం కోసమైనా కూడా అది శూద్ర ధర్మం అయిపోతుంది. అలా వచ్చింది. ఎవరు ఎంత సిన్సియర్గా దేన్ని ఫాలో చేస్తున్నారు అని మనమేమి జడ్జిమెంట్ చేసే స్థితిలో మనం కూడా లేము. పొట్ట కోసం డబ్బు సంపాదన అనేటటువంటిది ఆహారం కూడా కాదు, డబ్బు సంపాదన మనం చేస్తూ ఉన్నది. అది పాపమో పుణ్యమో మనం ఏం చేస్తున్నామో కాలానుగుణంగా కాలధర్మంగా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. వాటిని మనం అనుసరించి వెళ్ళిపోతున్నాం. ఆ కాలపు ధర్మం అది, ఆ కాలంలో పద్ధతి అది. బ్రాహ్మణుల దగ్గర ఎవ్వరు పనులు చేయించుకోరు. ఒకవేళ ఏదైనా పని చేద్దాము ఉద్యోగం చేద్దామన్నా కూడా ఎవరు ఉద్యోగం ఇవ్వరు బ్రాహ్మణులకి. అది పద్ధతి ఆ రోజుల్లో. సో అందుకని వాళ్ళు బీదగానే ఉండేవాళ్ళు, ఉంచే వృత్తే చేసుకునేవాళ్ళు, వచ్చిన దాంట్లోనే బతికేవాళ్ళు. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెబుతున్నారు, అటువంటి బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించేటటువంటి బ్రాహ్మలకు భోజనాలు అవి పెట్టాలి, అన్న పానీయాలన్నీ కూడా ఇచ్చి అర్చించాలి అటువంటి వాళ్ళని అని చెప్పి చెప్తూ ఉన్నారు. అట్లా చేసే వాళ్ళని ఆర్యులు అని అంటారు అని చెప్పారు. బ్రాహ్మణులని పోషించటం ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. వాళ్ళు చెప్పేటటువంటి మంచి విషయాలు, అంతర్యామి తత్వాన్ని బోధిస్తారు వాళ్ళు. దానివల్ల సమాజమే బాగుపడుతుంది. కాబట్టి వాళ్ళని పోషించటం సర్వజనులకి కూడా అది తప్పకుండా కర్తవ్యము అని చెప్పాడు పృథు చక్రవర్తి. ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు, వేదం అనేది విశ్వానికి ఒక అద్దం లాంటిది. విశ్వమంతా వేదంలో ప్రతిబింబిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. బయట మనకు కనపడే అనేక వస్తువులు ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఆ వస్తువులన్నీ కూడా అంటుకోవటం, తడవటం, కారటం, ఈ లక్షణాలన్నీ కూడా
విశ్వంలో సృష్టిలో ఎన్నో ఉన్నాయి ఇటువంటి లక్షణాలు. అవే లక్షణాలు అద్దంలో రిఫ్లెక్ట్ అయినప్పుడు అద్దంలో ఉన్న రిఫ్లెక్షన్కి ఏది అద్దంలో ఉన్న వాటికి ఈ గుణాలు ఏవి ఉండవు, ఏ ప్రభావాలు అద్దం మీద పడవు. అద్దం ఎప్పుడు ప్యూర్గానే ఉంటుంది కాబట్టి అట్లాంటి ప్రతిబింబాల రూపంలో విశ్వాన్ని మొత్తాన్ని చూపించేటటువంటి అద్దమే వేదము. వేదానికి ఏమి కూడా అంటదు, ఎన్ని చూపించినా ఏది అంటదు. అన్ని ప్రతిబింబాలు ప్రకాశిస్తూ కాంతి కిరణాలతోనే చేయబడి ఉంటాయి, కానీ రజస్సులు అనే పరమాణువులతో కాదు. కాబట్టి వేదం అనేది విరజము, అంటే రజస్సులకి బియాండ్గా ఉండేది, రజస్సులకు అతీతమైంది అంటున్నారు. అవ్యయము, విరజము అవ్యయము. అవ్యయం అంటే ఖర్చు అయిపోయేది కాదు, సృష్టిలో ద్రవ్యాలన్నీ కూడా వ్యయమైపోతూ ఉంటాయి, కానీ వేదం వ్యయం అనేదే అవదు. వేదం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అట్లాంటి వేదాన్ని శ్రద్ధతో ప్రతిరోజు అభ్యాసం చేసుకుంటూ మనస్సులో లోక సుఖాన్ని సంకల్పంగా నిలుపుకోవాలి. ఏమిటండి ముఖ్యంగా మీకు కావాలంటే అందరూ సుఖంగా ఉండటం అనేదే కదా కావాలి. అందరిలో మనము ఉంటాం కదా, ప్రత్యేకంగా మన సుఖాన్ని మటుకు కోరుతూ ఉన్నాం అందరం కూడా. మనకేదో కావాలి, మాకేదో కావాలి, మా పిల్లలకేదో కావాలి అని మొక్కుబడులేమిటి, అనేక రకాల పూజలేమిటి, వ్రతాలేమిటి, ఎన్నో చేస్తున్నాం. కానీ ఇక్కడ చక్కని విషయం చెప్తూ ఉన్నాడు పృథు చక్రవర్తి. లోకానికి సుఖం కలగాలి, లోకక్షేమం కోసమే ఎవరు ఏది చేసినా ఉపయోగించాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఏ పని చేసినా మన సంకల్పం మటుకు లోకక్షేమం అనేదే ఉండాలి. లోకంలో ఉన్న విషయాలన్నిటికీ మౌనం వహించాలి. ఏ విషయాన్ని కూడా మనసులోకి తీసుకోకూడదు, తీసుకొని దాని మీద మాట్లాడకూడదు. మౌనం వహించాలట. దానికి కావలసిన సంయమనం అలవాటు చేసుకోవాలి. సంయమనము అంటే ఏమిటి? ఒప్పుకోగలగటం, అన్నిటినీ ఒప్పుకోగలగటం. చుట్టూ ఉన్న వాటిని మార్చగలిగిన శక్తి మనకు ఎలాగూ లేదు. అన్నిటినీ ఒప్పుకొని ఇది భగవత్ సృష్టి, ఇది ఇలాగే ఉంటుంది, నాకు కొత్త కానీ లోకానికి కొత్త కాదు అనే విషయం తెలుసుకున్న కొద్దీ స్థిమితపడతాం. దాని యందు సమాధి స్థితిలో జీవించటం నేర్చుకోవాలి. అట్టి సమాధితో మంచి చెడ్డల్ని నిర్ణయించుకోవచ్చు. దానివల్ల నిర్ణయించే అధికారం వస్తుంది ఆ సమాధి వల్ల. మిగిలిన వాళ్ళు కూడా తనకు అధికారం ఇస్తారు. ఇట్లాంటి జీవితం ఉన్న వాళ్ళనే బ్రాహ్మణులు అని అంటారు. అట్లాంటి బ్రాహ్మణుల పాద రేణువులను మహాత్ములు తల మీద ధరిస్తారు. వారికి సర్వపాపక్షయము సకల సద్గుణాలు కలుగుతాయి ఈ పాదధూళి వల్ల. మహాత్ముల పాదధూళి వల్ల, ఆ మహాత్ముల పాదధూళి శిరస్సు మీద తల మీద ధరించినందువల్ల ధరించిన వాళ్ళకి సర్వపాపక్షయాలు సకల సద్గుణాలు కలుగుతాయి. కాబట్టి అట్లాంటి బ్రాహ్మణుల పాదపద్మ రేణువులను నేను కూడా నా కిరీటం మీద ధరిస్తూ ఉంటాను. ఈ విధమైన బ్రాహ్మణులకు పూజ చేస్తూ నరుడు సమస్తమైన మంచి గుణాలని, మంచి శీలాన్ని, ధనాన్ని కూడా పొందుతాడు. కృతజ్ఞత, శ్రద్ధ లక్షణాలతో సృష్టిలో నివసించటం అలవాటవుతుంది. సృష్టిలో ఎలా ఉంటాడు? ఎంతో కృతజ్ఞతగా ఉంటాడు. ఏ పని చేసినా ఎంతో శ్రద్ధగా చేయటం అనేది ఇవన్నీ కూడా వస్తాయి. ఎప్పుడైతే ఆ లక్షణాలు వచ్చినాయో అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గరికి సకల సంపదలు కూడా వస్తాయి. గోవులు కూడా పరోపకారం కోసం కదులుతూ ఉన్నటువంటి మహామూర్తులు, మహానుభావులని చెప్పుకుంటున్నాం కదా. గోవులు ఏమీ ఆశించకుండా గడ్డి తిని మనకు పాలిస్తున్నాయి. జనార్దనుడు గోవులను, బ్రాహ్మణులను, వాళ్ళని అనుసరించే వాళ్లను కలిసే ఉంటాడుట. జనార్దనుడు ఎక్కడుంటాడు? గోవులతో ఉంటాడు, బ్రాహ్మణులతో ఉంటాడు, బ్రాహ్మణులను అనుసరించే వాళ్ళతో కలిసి ఉంటాడు. ఆ పరమాత్మ, ఆ గోమాతలు, ఆ బ్రాహ్మణులు నా యందు ప్రసన్నులు అవ్వాలి అని నమస్కారం చేసుకుంటున్నాడు పృథు చక్రవర్తి. ఇలా మాట్లాడుతూ ఉన్న పృథు చక్రవర్తిని చూసి పితరులు, దేవతలు, బ్రాహ్మణులు, సజ్జనులు అందరూ ఎంతో తృప్తిపడి సాధువైన మార్గంలో ఆయన ఎంతో స్తుతి చేశారుట. సంతోషంలో నువ్వు ఇంద్రుడివైపోయావు, నీ ప్రవర్తన వల్ల
పాపాత్ముడైన బ్రాహ్మణ శాపదగ్ధుడైన నీ తండ్రి వేణుడు కూడా నరకం నుంచి రక్షించబడ్డాడు. నీ ప్రవర్తన అంత గొప్పగా ఉంది. కొడుకుతో తండ్రి లోకాల్ని జయిస్తాడు అని వేదమంత్రాల్లో అర్థం ఉన్నది. నీ తండ్రి యందు నిజంగా అది సార్థకమైంది. నువ్వు చేసిన గొప్ప పని వల్ల పుత్రునిచే తండ్రికి ఉత్తమ లోకాలనేది నిజంగా జరిగింది. అది సార్థకమైంది, అది ప్రూవ్ అయింది ఇంకొకసారి అని చెప్పారట. శాపదగ్ధుడైన నీ తండ్రి కూడా ఎట్లా తరించాడో అందరికీ తెలుసు ఇక్కడ. అంతకంటే నీ జన్మ సార్థకం అయిపోయింది. ఇంకా కూడా హిరణ్యకశిపుడు నారాయణుని నిందించటం వల్ల నరకాన్ని వెళ్ళవలసిన వాడు నరకానికి, కానీ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు వంటి కొడుకున్నందువల్ల అన్ని పాపాలు తొలగిన వాడై నరకం నుంచి కూడా రక్షించబడ్డాడు హిరణ్యకశిపుడు. నువ్వు కూడా అంతేను, మీ నాన్నగారికి ఉత్తమ గతులు కల్పించావు. నువ్వు ఎంతో కాలం జీవించాలి అని వాళ్ళు పృథు చక్రవర్తిని దీవించారు. ఎవరెవరు పితరులు, దేవతలు, బ్రాహ్మణులు, సజ్జనులు అందరూ కూడా తృప్తిపడిన హృదయాలతో పృథు చక్రవర్తికి ఎన్నో దీవెనలు ఇచ్చారు. ఏదో మనలాగా ఎంతో కాలం జీవించమని కాదు ఆయన దీవించింది. సంవత్సర స్వరూపుడవైన అంతర్యామివై దేహాలు అందరూ దేహం ధరించిన వాళ్ళందరి అభివృద్ధికి కారకుడవై ఇంతమందితో ఉన్న కాలము అనే సృష్టి పురుషుడుగా నువ్వే వర్ధిల్లుతావు అని అర్థం ఉంటుంది దీవెనకి. అంటే మన కోసం ఆయన్ని సృష్టించారు, మన కోసం ఆయన్ని దీవించారు. సృష్టి అంతా కూడా పర్ఫెక్ట్గా చక్కగా జరగాలంటే ఇటువంటి ప్రభువు ఉండాలి, కాబట్టి మన కోసం ఆయన్ని అలా దీవెనలు ఇచ్చారన్నమాట. పితృదేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా, మొత్తం దేవతలు బ్రాహ్మణులు అందరూ కూడా పృథు చక్రవర్తికి. పృథు చక్రవర్తి శాశ్వత కథలలో ఈ కథ కూడా ఒకటి అని హెచ్చరిక. ఇది ఇంకోసారి ఎప్పుడో జరిగింది కాక ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇదివరకు ఎప్పుడో జరిగిపోయిందండి పృథు చక్రవర్తి కథ అని కాకుండా సృష్టి ఉన్నంత కాలం జరుగుతూనే ఉంటుంది. అది జరుగుతూ ఉన్నంత కాలం సృష్టి ఉంటుంది అంటున్నారు. ఆ మహనీయులు ఇంకా కూడా ఇట్లా అన్నారట ఆయనతో, నువ్వు మాకు దేవుడివి, సకల లోకాధిపతి అయిన నారాయణుని యందున్న నీకు భక్తి, నీ భక్తే మా భక్తికి కారణం. మాకు భక్తి వచ్చింది నీ వల్ల. నీ ప్రవర్తన రూపంలో సర్వేశ్వరుని సత్కథలను మాకు వినిపించావు. మాకు అంతకన్నా ఇంకెవ్వరూ లేరు. మేము నిన్ను భజించటం వల్ల నారాయణుని భజించిన వాళ్ళం అయ్యాము. ఎంతో ప్రజ్ఞావంతమైన నీ శాసనము, ప్రజల మీద నీకున్నటువంటి అనురాగము, గొప్ప స్వభావము, మీలాంటి వాళ్ళు ఎంతో కరుణామూర్తులు అని తెలియజేస్తున్నాయి. దైవము అనే పేరుతో, దేవతలు అనే పేరుతో వేరువేరుగా యజ్ఞకర్మలు ఉన్నాయి అని చెప్పి నమ్మి మేం జ్ఞానం లేకుండా దిక్కు తెలియకుండా తిరుగుతూ ఉన్నప్పుడు నీ వల్ల మేము విషయం తెలుసుకున్నాము. సర్వేశ్వరుడైన వాడు బ్రాహ్మణ జాతిని అధిష్ఠించి క్షత్రియుల్ని నడుపుతూ ఉంటాడు. క్షత్రియ జాతి రూపంలో బ్రాహ్మణుల్ని రక్షిస్తూ ఉంటాడు. ఈ రెండు జాతుల రూపంలో సృష్టినంతా కూడా భరించి పోషించి రక్షిస్తూ ఉంటాడు. అట్లా అభివృద్ధి చెందిన సామర్థ్యం, ఆ గొప్పతనం అంతా కూడా తన రూపమే అలా వెలుగుతూ ఉన్నటువంటి మహాపురుషుడవు నువ్వు. ఆ సామర్థ్యం అంతా నీలోనే కనబడుతుంది, నువ్వుగానే కనబడుతుంది. అటు దైవము, ఇటు సృష్టిని రక్షించటము సమస్తము నీలోనే కనబడుతోంది. అటువంటి పృథు చక్రవర్తివైన నీకు నువ్వే సాక్షాత్తు ఈశ్వరుడువి అనే బుద్ధితో మేము నమస్కారం చేస్తున్నాము అంటూ ప్రజలందరూ కూడా నమస్కరిస్తూ ఉంటే ఆకాశం నుంచి మెల్లగా బాలసూర్యుని కిరణాలలాగా, అంటే పొద్దున్నే లేత కిరణాలతో వస్తాడు కదా సూర్యుడు, ఎంతో కాంతివంతంగా విపరీతంగా తీక్షణంగా వేడి కలిగిస్తూ వచ్చే సూర్యుడు కాదు, బాలసూర్యుడి కిరణాలు అంటున్నారు. ఎందుకంటే హాయిగా ఉంటుంది పొద్దున్నే కాస్త ఆ కిరణాల మీద పడితే. ఆ తేజస్సులతో, బాలసూర్యుడి కిరణాల లాంటి కిరణాలతో నలుగురు కిందికి దిగి వచ్చారుట. మహాసిద్ధులట వాళ్ళే ప్రజ్ఞామయమూర్తులైన సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటటువంటి కుమారులు. వారు
వాళ్ళందరూ కూడా తేజోమూర్తులైన అతిథుల రూపంలో వచ్చారు. గెస్ట్లలాగా వచ్చారట వాళ్ళు. వాళ్ళని చూసి యజమాని అయిన పృథు చక్రవర్తి ప్రాణం అసలు అట్లా లేచి వచ్చేసిందిట. అతడు దేహంతో కూడా లేచి అంటున్నారు. వెంటనే లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి వందనం చేశాడు, నమస్కారం చేశాడు. అప్పుడు మళ్ళీ ప్రాణాలు దేహంలో మళ్ళీ ప్రతిష్ఠితములైనవి. ప్రాణాలు లేచిపోయినట్టుగా అయిపోయింది ఆయనకి వాళ్ళని చూడంగానే. ఊర్ధ్వముఖం పట్టినయిట, ప్రాణాలన్నీ పైకి వెళ్ళిపోయినాయిట. అంటే ఇక్కడ వివరంగా కూడా చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఇంద్రియాలకు అధిపతి అయిన జీవుడు మనం బాహ్య ప్రపంచంలో ఏమన్నా శబ్దము, స్పర్శ, రూపము, రసగంధాలు ఏదన్నా స్ట్రాంగ్గా వచ్చినప్పుడు, మనకి ఇష్టమో అయిష్టమో అవి వచ్చినప్పుడు ఆ ఇంద్రియాల ద్వారా వాటిని ఆస్వాదించటానికి జీవుడు లేచి వెళ్ళిపోతాయిట, ప్రాణాలు లేచి వెళ్ళిపోతాయిట అటువైపుకి, మళ్ళీ వెనక్కి వచ్చి కుదురుకుంటాయిట. అది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అదే విషయము ఇక్కడ ఈ కుమారుల్ని చూడంగానే ఈయన ప్రాణాలు వాళ్ళ ఎందున్న అనురాగం వల్ల ఈయన ప్రాణాలు లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి కుదురుకున్నాయి అని చెప్పి ఇక్కడ వివరంగా రాశారు. ఇందులో ఉన్న రహస్యార్థం ఏమిటంటే, ఈ సనక సనందనాదులు ఎవ్వరికీ కూడా మనలాగా శరీరాలు లేవు. వాళ్ళు సంకల్పం చేసుకుంటే శరీరంలో ప్రవేశించి మనకు కనపడగలరు. వాళ్ళు ఏం చేశారంటే ప్రాణరూపులై ఆకర్షించారు పృథు చక్రవర్తిని. అందుకనే ఆయన ప్రాణాలు లేచి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వాగతం చెప్పి మళ్ళీ వెనక్కొచ్చి కుదురుకున్నాయి అన్నమాట. మొట్టమొదట ప్రాణరూపులై ఆకర్షించారు, తర్వాత శబ్దరూపులై చెవి ద్వారా ఆకర్షించారు, క్రమంగా ఇంద్రియాల్ని మనస్సుని ఆకర్షించారు. అప్పుడు వాళ్ళ రూపాలు కనపడినాయిట పృథు చక్రవర్తికి. తేజోరూపులై ఉన్నప్పుడేమో పృథు చక్రవర్తికి మాత్రమే కనపడ్డారుట. తర్వాత వాళ్ళు అన్ని ఇంద్రియాలకి కనపడేటటువంటి స్థితి తెచ్చుకున్న తర్వాత అందరికీ కూడా కనపడ్డారుట. అప్పుడు ఈ పృథు చక్రవర్తి చెప్తూ ఉన్నాడన్నమాట, మీరు శివుడి కంటే కూడా పెద్దవాళ్ళు, మీరు మా దగ్గరికి రావటం అనేది అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తోంది, నాకు తృప్తినిస్తోంది. శివుడికి అన్నలు మీరు, అటువంటి వాళ్ళు మీరు వచ్చారు. మీరు వెళ్తూ ఉన్నటువంటి ప్రయాణ మార్గాలన్నీ శుభానికే దారులు. మీరు కనపడ్డారంటే శుభం తప్ప ఇంకోటి ఉండదు. పూర్వజన్మలో నేను ఎంత పుణ్యం చేసుకున్నానో అందువల్లనే మీ దర్శనం నాకు కలిగింది. ఎంత లోకాలని సంచరించూస్తూ మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి సృష్టిలో ఉన్న సమస్త దృశ్యము కలిసినా కూడా ఆత్మని దర్శించలేదు. ఆత్మీయుడు అంటే సర్వాన్ని దర్శించగలిగిన వాడే కదా. వానిచే దర్శించబడునది వాని నెట్లు చూచును అంటున్నారు. ఎంత క్లియర్గా ఉందో. మనం వాట్ యు పర్సీవ్ కెనాట్ బి యువర్ సెల్ఫ్ అన్నదానికి దీనికి తేడా లేదు. మనం ఏం చూస్తున్నామో అది మనల్ని చూడటం అనేది ఎలా సంభవము అని అడుగుతూ ఉన్నారు. అట్లాగే ఈ సమస్త లోకాలు కూడా మిమ్మల్ని కనుక్కోలేదు, మిమ్మల్ని ఏ లోకాలు కూడా మిమ్మల్ని దర్శనం చేయలేవు. మీ దర్శనం లభించింది అంటే మీ యొక్క అనుగ్రహం అని చెప్పి నాకు తెలుసు కాబట్టి నేను ధన్యుణ్ణైపోయాను. తేజోమయమూర్తులైన సనకాదులు తన ఇంటికి వచ్చారని చాలా ఆనందపడుతూ ఉన్నాడు పృథు చక్రవర్తి. అందువల్ల మనం లోపల ఉన్న ఆత్మవస్తువు సహాయంతోనే ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని వాడుకుంటాము. ఆ వస్తువుతో మళ్ళీ ఆత్మని దర్శనం చేయలేము. ఆ ఇంద్రియాలతో దేని సహాయంతో మనం ఈ ఇంద్రియాలన్నీ, మనస్సుని, ఇంద్రియాలని వాడుకుంటూ ఉన్నామో వాటితో మళ్ళీ మనం ఆ ఆత్మవస్తువుని చూడలేము అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన. ఆత్మస్వరూపులైనటువంటి వాళ్ళు ఆ సనక సనందనాదులు కాబట్టి అంత ఆనందపడిపోయాడు. మీలాంటి వాళ్ళు పూజనీయులై నా ఇంటికి వచ్చినందువల్ల నేను, నా భూమి, నా ఇంట్లో పనివాళ్ళు, నా ఇంట్లో ఉన్న ధనధాన్యాలు సమస్తం కూడా శుభాల్ని పొందుతూ ఉన్నాయి. మా అందరి జన్మలు ధన్యమైపోయినాయి. సమస్తము నా ఇంట్లో ఏదైతే ఉన్నదో అదంతా కూడా
ధన్యమైపోయిన ఇవాళ అని చెప్పి చెప్పాడు. మీరు సర్వము తెలిసిన వాళ్ళు, పవిత్రమూర్తులు. చిన్నప్పటి నుంచే మీరు ముముక్షువులైపోయారు. మోక్షమే తప్ప వేరే ఏది వద్దనే స్థితిలో ఉన్నారు మీరు చిన్నతనం నుంచి. ఈ మేమందరం ఉన్నదేమో వారించలేని ఆపలేని సంసార సముద్రము, సాగరం ఇది దాటలేకపోతున్నాము. చాలా అల్పబుద్ధులుగా ఉండి బాధలు పడుతున్నారు జీవులందరూ కూడా. అట్లాంటిది మేము ఇంకా ఏం చేస్తామంటే, ఈ ఇంద్రియాలు దేన్నైతే కోరుతున్నాయో అదే పెద్ద పరమార్థమో పురుషార్థమో అని అనుకుంటాం మేము. సామాన్య జనం అందరూ వాళ్ళ కోరికలే వాళ్ళకి అద్భుతమైన పురుషార్థాలని, అది చాలు జన్మధన్యమైపోయింది అవి తీరితే అని అలా అనుకుంటారు. అటువంటి పనులు చేసి అట్లాంటి కోరికలు కోరుకొని అనేక రకాల బాధలు పడుతూ ఉంటారు. సంసార జనులందరూ కూడా ఎన్ని కష్టాలు ఎందుకు పడుతున్నారంటే, పురుషార్థం అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి. తెలియక కోరికలు తీరటమే పురుషార్థం, వాళ్ళకి ఇష్టమైనవే పురుషార్థములని అనుకుంటారు. అందువల్ల ఆపదలు కలుగుతున్నాయి. మీరా ఆత్మ అనే వెలుగులోనే ఉండేటటువంటి వాళ్ళు, అది తప్ప వేరే ఏమీ సంసార జీవితం అంటూ లేని వాళ్ళు. సంసార జీవితము అంటే తాను విడిగా ఉన్నానని తనకొక అభిప్రాయము, తనకొక కోరిక, తనకొక ఇష్టము, తనకొక అయిష్టము అనేది ఉండటమే సంసారం. అది లేని వాళ్ళు అన్నమాట వీళ్ళు. అందువల్ల అటువంటి వాళ్ళు నా ఇంటికి వస్తే ఇంకంతకంటే ఇంకేం కావాలి అంటున్నాడు ఆయన. మీ యందు ఎంతో విశ్వాసంతో ఉన్నాను నేను. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. సంసార జీవితం జీవించే వాళ్ళకి దేనివల్ల నిజంగా క్షేమం కలుగుతుంది? మీరు ఎంతో ఆప్తులు కాబట్టి నాకు ఈ విషయం మీరు చెప్పగలుగుతారు. ఆత్మ అనే వెలుగులో తిరుగుతూ ఉన్న వాళ్ళు మీరు. ఈశ్వరుడే మీ ఆత్మస్వరూపం కాబట్టి, ఈశ్వరుడే మీ చేత ధ్యానం చేయబడుతూ ఉంటాడు కాబట్టి అదే నేను అనే తత్వం అయిపోయింది. ఆ నేనే, మీలో ఉన్న నేనే సాక్షాత్తు ఈశ్వర స్వరూపం కాబట్టి అతడు భక్తుల మీద అనుగ్రహాన్ని చూపించటానికి మీ వంటి వాళ్ళ రూపాల్ని కల్పించాడు ఆ ఈశ్వరుడు అని ఎంతో లోతైన సంభాషణతో చక్కగా వాళ్ళని ఆనందపరిచాడు పృథు చక్రవర్తి. ఎంతో తృప్తి పడ్డారు వాళ్ళు కూడా. ఎంత గొప్ప విషయం అడిగావు నువ్వు, ఎంతో శుభప్రదమైన విషయం అడిగావు నువ్వు అంటూ సనత్ కుమారుడు చిన్న చిరునవ్వుతో ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఇక్కడ శివుడు కంట పెద్దవాళ్ళు మీరు ముందు పుట్టారు అనే మాటకు అర్థం ఏంటంటే, బ్రహ్మదేవుడికి సనక సనందనాదులు పుట్టిన తరువాతనే ఆయన భృకుటి ముడి పడి దాంట్లో నుంచి రుద్రుడు పుట్టాడు. భృకుటి ముడి అంటే మనం ఏదైనా చిరాకు కోపం వచ్చినప్పుడు కనుబొమ్మలు దగ్గరికి పెడతాం, ముడుచుకుంటాయి, నుదురు మీద ఒక మడత వస్తుంది, దాన్ని భృకుటి ముడి అంటారు. ఆ భృకుటి ముడి బ్రహ్మదేవుడికి పడినప్పుడు అందులో నుంచి రుద్రుడు పుట్టాడనమాట. అందుకని శివుడు తర్వాత పుట్టాడు కాబట్టి శివుడికి కూడా సనక సనందనాదులు అన్నలు అని పృథు చక్రవర్తి చెప్పటం జరిగింది. న్యాయంగా శివుడికి విష్ణువుకి పుట్టుక అనేది లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా. మా సృష్టి కోసం అని చెప్పి సాక్షాత్తు పరబ్రహ్మ వస్తువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా దిగిరావటం జరిగింది. అదే రకంగా శివుడికి భవుడని అభవుడని కూడా పేరుంది. అంటే పుట్టినవాడు పుట్టనివాడు అని కూడా పేరుంది ఆయనకి. అలాగే సనక సనందనాదులు 14 మంది మనువులు, వీళ్ళెవరికి కూడా పుట్టుకలు లేవు. వీళ్ళందరూ ప్రజ్ఞాస్వరూపులే. ప్రతి జీవిలోనూ అందరూ ఉంటారు అని చెప్పి రాశారు ఇక్కడ. సృష్టి క్రమంలో ప్రతి జీవిలోనూ వాళ్ళ అంశాలు ఉండటం అనేది జరుగుతుంది. మనమేదో మన శరీరాన్ని చాలా క్యాజువల్గా మంచిదని, చెడ్డదని, అందమని, అందవిహీనమని అలా అనుకుంటాం. కానీ సాక్షాత్తు మహానుభావులైన ఋషులు దేవతలు కొలువై ఉన్నారు మన శరీరంలో. ఎంతో పవిత్రంగా చూసుకోవాల్సిన దేహంలో ఏమేమో వేస్తాం మనం. ఆ దేహం గురించి ఏవేవో ఆలోచనలు చేస్తాం. ఆ భగవంతుడికి అర్పించడానికి ఎంతో పవిత్రమైన శరీరం మనకిచ్చాడు. ఆ భగవంతుడే ఇచ్చాడు. ఆ పుష్పాన్ని మనం కనీసం పాడు చేయకుండా ఆయనకు అర్పించుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. మన రికార్డింగ్ నంబరు 196 అయిపోయింది. చతుర్థ స్కందం అంటే 4th చాప్టర్లో 2nd పార్ట్, ద్వితీయ భాగంలో
613 613th పద్యం దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ చెప్పుకుందాం.